పెద్దలకు పూర్వజులని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? యేసు ప్రభువు పునరుత్థానాన్ని బట్టి సంతోషిస్తున్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనం ఈరోజు చదవబడిన సువార్త పాఠంలో యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము ఒకసారి మనం 26వ వచనం నుంచి చదువుకుందాం. 8 దినములైన తరువాత లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు అతనితో చెప్పారు. చాలా ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్క తల నుంచి ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపామయ దయామయ అసలు సింహాసనం మీద ఆశీర్వాదాలు మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ప్రతి ఆదివారం ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ఈ నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచే నాట్యాన్ని అయ్యా దీర్ఘమైన మాకు తండ్రి ఉదయకాల సమయంలో అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ తన మీ వాక్యాన్ని పరిశుద్ధ జ్ఞానించబోతున్నా అయ్యా పరిశుద్ధ మేమందరం తండ్రి మనసారా తల్లి హృదయమంతటితో ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధ ఎవరి హృదయంలో తండ్రి పరిశుద్ధ ఇతర ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే తండ్రి వాటిని తొలగించి తీసినట్టు ప్రతి ఒక్కరూ తండ్రి మీ వాక్యం మీద మనసు లగ్నం చేయడానికి వారికి సహాయం దయచేయండి. ప్రభావ వచ్చినందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమరించి పరిశుద్ధ వినిశ్చరుని గ్రహించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని వెతపోతున్నాను కూడా అయ్యా తండ్రి మీ ఆదరణను తీసుకుని నా వారి పరిశుద్ధ మీరే మాతో మాట్లాడి సమస్త ఘనతమైన మా ప్రభావం మీరే పొందుకోమని ఏ పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థనలు వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువు ఇక్కడ పునరుత్థానుడైన తర్వాత శిష్యులకి ఆయన చాలా అపోస్తల కార్యాలను చూసి 40 దినాలు వారికి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చారు కదండి. ఇక్కడ కూడా శిష్యులకి యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మొదట ప్రత్యక్షమైనప్పుడు అయితే ఫస్ట్ తోమా లేనప్పుడు ఒకసారి యేసు ప్రభువు శిష్యులకి ప్రత్యక్షమయ్యారు. అయితే తోమా ఉన్న తర్వాత మరలా యేసు ప్రభువు మనం 26వ వచనంలో చదివిన రీతిగా తోమా ఉన్నప్పుడు యేసు ప్రభువు శిష్యులకి ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో ఆయన శిష్యులతో చూసి అంటున్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక అని శిష్యులతో చెప్తున్నారు. మరలా ప్రత్యేకంగా తోమాకు మాత్రమే చెప్తున్న మాట ఏంటంటే, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమని. ఇక్కడ మనం ఆలోచన చేసి శిష్యులు అప్పటికే యేసు ప్రభువు పునరుత్థానుడయ్యాడని నమ్మారు. ఎందుకంటే తోమా లేకముందు వారు ఆల్రెడీ యేసు ప్రభువుని చూశారు కాబట్టి, ఆయన పునరుత్థానుడై సజీవుడిగా తను తాను వారికి కనపరుచుకున్నాడు కాబట్టి అప్పటికీ శిష్యులు యేసు ప్రభువు పునరుత్థానుడు అయ్యాడని, ఆయన 3వ దినం తిరిగి లేచాడని వారు విశ్వాసం ఉంచారు. కనుక శిష్యులతో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక. కానీ తోమాతో ప్రత్యేకంగా ఆయన అంటున్న మాట ఏంటంటే, అవిశ్వాసి కాకముందు విశ్వాసిగా మారు అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన చేసే మనలో విశ్వాసం లేకపోతే మనకి ఏమి రాదంటే మన హృదయంలో సమాధానం ఏమాత్రం కూడా ఉండదు కదండి. అందుకనే ప్రత్యేకంగా తోమాకు మాత్రము అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముందు సమాధానం తోమా పొందుకోవాలంటే ముందు యేసు ప్రభువు పునరుత్థానుడు అయ్యాడని అతను సంపూర్ణంగా విశ్వసించాలి. అప్పుడు అతని హృదయంలోనికి సమాధానము వస్తుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తోమాపై ఎలాగైతే యేసు ప్రభువు అయితే మనం వాస్తవానికి తోమని అనుకుంటాం కానీ శిష్యులు ఎవరు కూడా యేసు ప్రభువుని చూడకుండా నమ్మలేదు కదండి. ముందు మగ్దలేనే మరియ ఆయన ప్రత్యక్షతను చూసిన వారందరూ కూడా శిష్యులకు వెళ్ళి చెప్పినప్పుడు శిష్యులు ఎవరు కూడా యేసు ప్రభువు పునరుత్థానుడయ్యారని నమ్మలేదు. అయితే తోమా లేనప్పుడు ఆల్రెడీ శిష్యులు యేసు ప్రభువుని సజీవుడిగా చూశారు కాబట్టి తోమా కంటే ముందు వారు యేసు ప్రభువు పునరుత్థానుడయ్యారని వారు నమ్మగలిగారు. తోమా ఆలస్యం అవడానికి
కారణం ఏంటంటే అప్పుడు తోమ లేడు. అయితే తోమ ఉన్నప్పుడు యేసుప్రభువు వచ్చి నీవు విశ్వాసిగా ఉండు, అప్పుడు నీకు సమాధానము కలుగుతుందని యేసుప్రభువు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మన హృదయంలో సమాధానం కలగాలంటే ముందు మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం అనేది వివిధ దశలకు చెందినదిగా ఉంటుంది. అంటే ఇక్కడ తోమ విశ్వాసం దేని యొక్క విశ్వాసం ఉంచలేదంటే యేసుప్రభువు అనే విశ్వాసం ఉంచలేదంటే కాదు కదండి. దేని యొక్క తోమ విశ్వాసం ఉంచలేదు, యేసుప్రభువు తిరిగి లేచాడు అన్న విషయం అంటే విశ్వాసం ఉంచలేదు. కానీ వాస్తవానికి తోమకి ఎవరంటే విశ్వాసము, యేసుప్రభువు అంటే ఆయనకి విశ్వాసం ఉంది. యేసు క్రీస్తు అనే తోమ నమ్మాడు కాబట్టి ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ముందు నుంచే తోమ యేసుప్రభువు యొక్క విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసుప్రభువు బోధనని ఆయన కార్యాలన్నింటినీ కూడా అతడు పూర్ణంగా విశ్వాసం వచ్చాడు. శిష్యులందరూ కూడా ఇద్దరు యోధ తప్పిస్తే 11 మంది శిష్యులు కూడా యేసుప్రభువు యొక్క విశ్వాసం ఉంచారు. ఆయన క్రీస్తు, ఆయన మెస్సియా అని నమ్మి ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఆయన బోధన యందు, ఆయన చెప్పే మాటల యందు వారు విశ్వాసం ఉంచారు, పట్టు విడవకుండా కదండి. చాలా మంది శిష్యులు వెనక తీశారు, కానీ యేసుప్రభువు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవడని చెప్పినప్పుడు చాలా మంది వెనక తీసిన 11 మంది శిష్యులు మాత్రం యేసుప్రభువుని అంతము వరకు వారు వెంబడిస్తూనే ఉన్నారు. అందులో ఎవరు ఒకరంటే తోమ, అపోస్తులైన తోమ కూడా అందులో ఒకటిగా ఉన్నాడు. అంటే తోమ యేసుప్రభువు యొక్క విశ్వాసం ఉంచాడు, ఆయన జననం యొక్క విశ్వాసం వచ్చాడు. ఏం జననం అనేది? పరిశుద్ధాత్మ జననం కదండి. పరిశుద్ధాత్మ మన కన్యక మరియు గర్భాన్ని యేసుప్రభువు జన్మించాడు. ఆ విషయం యొక్క తోమ విశ్వాసం వచ్చాడు. ఆయన మరణాన్ని కూడా అతను తన కన్నులారా చూశాడు. జననాన్ని మరణాన్ని నమ్మిన తోమ దేని యొక్క విశ్వాసం వచ్చలేదంట? పునరుత్థానం యొక్క అతడు విశ్వాసం వచ్చలేదు. కాబట్టి విశ్వాసం అనేది వివిధ దశలకు చెందినదిగా ఉంటుంది. ఈ రోజు మనం కూడా యేసుప్రభువు జన్మించారని నమ్ముతాము, చాలా మంది మరణించారని కూడా నమ్ముతారు. కానీ కొంతమందికి ఉండే సందేహం ఏంటంటే యేసుప్రభువు పునరుత్థానుడు అయ్యాడా అన్న సందేహము, అనుమానము చాలా మందిలో ఉంటారు. అంటే ఈ విశ్వాసం అనేది సంపూర్ణంగా ఎప్పుడు మన హృదయాల్లో లేకపోతే అప్పుడు మన జీవితాల్లో మనకి ఎటువంటి సమాధానము దొరకదు. సమాధానం మన హృదయాల్లో పొందుకోవాలంటే యేసుప్రభువు జనన మరణ పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. ఆయన త్వరలో మన కొరకు తిరిగి రాబోతున్నాడని కూడా మనం ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే మన హృదయంలో ఏం ఏర్పడుతుందంట? సమాధానం ఏర్పడుతుంది. ఎంత జటిలమైన సమస్యలైనా మనం ఎదుర్కోగలుగుతాం. ఎప్పుడో తెలుసా అండి? వీటి ఎందు మనం విశ్వాసం ఉంచినాం. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే కొన్నిసార్లు మనం ఏమైపోతా ఉంటామంటే అల్లాడిపోతా ఉంటాం కదా. కొన్నిసార్లు చిన్న సమస్య ఎదురవగానే మన హృదయంలోకి భయము, కలవరం వచ్చేసింది. వాస్తవానికి దానికి సంబంధించిన కారణం ఏంటంటే మనం యేసుప్రభువు జనన మరణ పునరుద్ధాన యందు పూర్ణమైన విశ్వాసం నిలపకపోవడమే అందుకు తగిన కారణం. మనం అనుకుంటున్నా విశ్వసిస్తున్నాను కదా నేను, కానీ ఎక్కడో చిన్న సందేహం. ఆయన మరలా వస్తాడా? త్వరగా వస్తాడా? ఆయన నిజంగానే వస్తాడా? ఆయన పునరుత్థానుడు అయ్యాడా? లేకపోతే నా కోసం నిజంగానే రెండో రాత్రిలో రాబోతున్నాడా? దేవుడు ఇంత ఆలస్యం చేస్తున్నాడు, ఇంత జరుగుతున్నా, ఇంత ప్రపంచమంతా ఈ రీతిగా అయిపోతున్నా, దేవుడు ఇంకా రావట్లేదు ఏంటి? ఆయన రాకడ ఎందుకు జరగట్లేదని చెప్పి అసలు ఆయన వస్తాడా రాడా అని ఈరోజు చాలా మంది హృదయాల్లో ఏముంటుందంట? సందేహం ఉంటుంది. కానీ మన హృదయాల్లో అటువంటి సందేహం ఉండకూడదని యేసుప్రభువు కోరుకుంటారు కదండి. అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు అంటే మనందరితో పరిశుద్ధాత్మలు చెప్తున్న మాట అంటే అవిశ్వాసులు కాక విశ్వాసుల వల్ల మీరు ఉండాలి అని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు దేని అందు కూడా మనకి సందేహం ఉండకూడదు. ఆయన మన కోసం జన్మించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు అన్న అంశాలు ఎందు మన పూర్ణమైన విశ్వాసం ఉంచాలి మన జీవితాన్ని ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మన హృదయంలో సమాధానం కలుగుతుంది. మనం ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్యనైనా ఖచ్చితంగా మనం ఎదురేయగలుగుతాం. ఎదురేయలేకపోతున్నాం అంటే ముందు వాటి యొక్క మనకు విశ్వాసం లేదు కాబట్టి ఇహలోకంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకి మనం ఏం చేస్తున్నాం అంటే కన్నీరు కారుస్తూ వెనుదిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆ సమస్యని ఎదుర్కోలేము. కానీ యేసుప్రభువు మరణాన్ని జయించాడు కదా, మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా, ఆయన నన్ను కూడా లేపుతాడు కదా అన్న విశ్వాసం నిజంగా సంపూర్ణంగా మన హృదయంలో ఉంటే అసలు అంతకు మించిన ఆనందం మన హృదయాల్లో ఏముంటుందని. ఎందుకంటే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అని
వదిలేస్తాం. ఎందుకంటే మనకి ఇహలోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? మరణ భయమే కదండి. అందరికీ ఉన్న భయం, అన్నిటికంటే ఎక్కువ భయం అనేది దేనికి భయపడతాం? ఎప్పుడైనా సరే మరణానికి ఎక్కువ భయపడతాం. ఈ ప్రపంచంలో మనకి ఎన్నో సమస్యలు, లోకంలో ముందుకు వెళ్తున్న సమయంలో ఎన్నో భయంకరమైన సమస్యలు మన జీవితాల్లో ఎదురవచ్చు. కానీ అన్నిటికంటే పెద్దదానికి మనం దేనికి భయపడతామంటే మరణానికే భయపడతాం. మరణానికి భయపడని మానవుడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు. అందరూ మరణానికి భయపడే వాళ్ళని. అయితే ఈరోజు అన్నిటికంటే ఆ గొప్ప సమస్యగా ఏదైతే మనం చూస్తున్నామో ఆ మరణాన్నే యేసుప్రభువారు జయించి ఆయన పునరుద్ధానుడయ్యారు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను అంత్య దినాన వారిని కూడా తిరిగి లేపుతానని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు ఆ అంశం మీద మనం విశ్వాసం ఉంచితే ఈ చిన్న చిన్న సమస్యలని ఖచ్చితంగా మనము ఎదుర్కోగలుగుతాం. కానీ కొన్ని సమయాల్లో ఈ చిన్న చిన్న సమస్యలకే మన మార్గమధ్యంలోనే ఆగిపోతున్నామంటే దానికి తగిన కారణం ఏంటో తెలుసా అండి? పునరుత్థాన శక్తి యందు మనకి ఏం లేదంట? సంపూర్ణ విశ్వాసం ఈ రోజు మనలో లేనే లేదు. పునరుత్థాన శక్తి యందు సంపూర్ణ విశ్వాసం ఉండదు. అందుకని యోహాను భక్తుడు ఈ రోజు చదువుతున్న పత్రికా పాఠంలో ఆయన విశ్వాసం గురించి చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించింది అంటే ఏంటంటే మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మరి ఏదో కాదు, కానీ క్రైస్తవుని హృదయంలో విశ్వాసమే లోకాన్ని జయించిందండి. ఈరోజు లోకాన్ని జయించే విజయం అంతటి విశ్వాసము మన హృదయాల్లో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటారు. ఈ విశ్వాసం ఖచ్చితంగా మనని ఏ మాత్రం కూడా ఏం చేయదంట? సిగ్గు పరచదు కదండి. మన నిరీక్షణ, మన విశ్వాసము మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. అంత గొప్ప సంపూర్ణమైన విశ్వాసము ఈరోజు మన హృదయంలో మనము కలిగి ఉండాలి. తోమ ఎలాగైతే ఈరోజు జనన మరణాన్ని విశ్వసించిన తోమ పునరుత్థానం యందు ఎలాగైతే అక్కడ సందేహం కలిగి ఉన్నాడో ఈరోజు మన హృదయాల్లో చాలా మంది హృదయాల్లో సందేహం ఉంటాం. తోమ అయితే సందేహం ఎప్పటి వరకు పడ్డాడు? యేసుప్రభువారు ప్రత్యక్షమయ్యే వరకు కదండి. నేను నా వేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చేతులు చాచి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మలని చెప్పాడు. అందుకని యేసుప్రభువారు తనలో విశ్వాసం కలుగజేయడం కోసం ఏం చేశారు? తోమ ఇటు వచ్చి నీ వేలు నా మేకుల గుర్తులో పెట్టి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉందని అతని విశ్వాసాన్ని బలపరిచాడు. తోమ వెంటనే అద్భుతమైన జవాబు ఇచ్చాడు కదండి. ఏమంటున్నాడు? నా ప్రభువా, నా దేవా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అపోస్తలుడు తోమ గారు మాట్లాడినప్పుడు వరకు సందేహాన్ని మాత్రమే సందేహించే తోమను మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభువు ఆ మాట అనిన మరుక్షణము తోమ హృదయంలో పశ్చాత్తాపము తన్నుకొచ్చింది. వెంటనే నా ప్రభువా, నా దేవ అంటూ ఆయన మొరపెడుతున్నాడు తోమ. ఏ మాట మాట్లాడలేదు కదండి. అయ్యా నువ్వు నిజంగానే తిరిగి లేచావా అని ఇటువంటి మాటలు ఏమీ మాట్లాడలేదంట. వెంటనే నా ప్రభువా, నా దేవ అంటూ ఆయన ఏదో తనకున్న విశ్వాసాన్ని అతను అక్కడ బయలుపరుస్తున్నాడు. ఈరోజు మన హృదయంలో పునరుత్థానం మీద విశ్వాసం, అవిశ్వాసం కనుక ఉంటే, సందేహం కనుక ఉన్నట్లయితే మనం ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేం. ఆ నిరీక్షణ మనం కలుగ చేయడానికి అసలు ఆయన మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి హెబ్రీయుల గ్రంథకర్త అన్నట్టుగా ఆయన రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు కదండి. కానీ ఆయన రక్త మాంసములలో పాలివాడు అయిన తర్వాత కూడా మనం ఇంకా మరణ భయంతోనే ఉంటూ, మనం ఇంకా మరణ తర్వాత జీవితాల గురించి భయం కలిగి ఉంటే ఇహలోకంలో వచ్చే సమస్యలు మనం అస్సలు ఎదుర్కోలేము. ఇహలోకంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాలంటే ముందు ఆ పెద్ద భయాన్ని మన హృదయంలో నుంచి మనము తొలగించుకోవాలి. తొలగిపోతే మన ఇహలోకంలో దేనికి భయపడం ఖచ్చితంగా. పేతురు కూడా గెత్సేమనే తోటలో మనం చూస్తే ప్రధాన యాజకుడు ఇంటి ముంగిట్లో పేతురు ఉన్నప్పుడు అందరూ చలి కాచుకొనిచున్నప్పుడు భట్రోతులందరూ పేతురు 3 సార్లు యేసుప్రభువుని ఎరుగనని అబద్ధం చెప్పాడు కదండి. అసలు పేతురు అబద్ధం చెప్పడానికి గల కారణం ఏంటి? యేసుప్రభువు పునరుత్థానం అవుతాడని విశ్వాసం అప్పటికి ఇంకా పేతురులో ఏమాత్రం కూడా లేదు కదా. ఎన్నో మార్లు శిష్యులను ఆయన బయలుపరిచారు. మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన సిలువ వేసి చంపెదరు, ఆయన 3వ దినం తిరిగి లేచుట అగత్యము అని యేసుప్రభువు ఎన్నో సార్లు శిష్యులకి జ్ఞాపకం చేశారు. కానీ శిష్యులు ఆయన మాటలు గ్రహించకుండా వారి హృదయం కఠినమైందని సువార్తికులు మనకి చాలా స్పష్టంగా
చేశారు. అందుకని పేతురు కూడా తోమ వల్ల యేసు ప్రభువుని జననం యొక్క విశ్వాసం ఉంచాడు. త్వరలో ఆయన మరణం కాబోతున్నాడని కూడా అక్కడ అతను గ్రహించాడు కదండి. ఎప్పుడైతే ఆయన ప్రధాన యాజకుల దాసులు అందరూ వచ్చి ఆయన సంఖ్యలతో బంధించి తీసుకొని వెళ్ళారు, పేతురుకి అర్థమైంది మీరు భయంకరమైన ఘోర శిక్ష యేసు ప్రభువుకి వేస్తారు, ఖచ్చితంగా యేసు ప్రభువుని మీరు చంపేస్తారని చెప్పి అక్కడ పేతురు ఆల్రెడీ గ్రహించాడు. అంటే జననం యొక్క విశ్వాసం ఉంచాడు, మరణం కూడా ఖచ్చితంగా ఆయనకు సంభవిస్తుందని కూడా పేతురు గ్రహించాడు. కానీ దేని యొక్క విశ్వాసం ఉంచలేదు. పునరుత్థానుడు అవుతాడు, ఆయన చంపివేసిన ఆయన మరలా లేస్తాడు, ఖచ్చితంగా పునరుత్థానుడు అవుతాడు, మమ్మల్ని అందరినీ కూడా పునరుత్థానులుగా చేస్తాడు అని పేతురు నమ్మలేదు కనుకనే 3 సార్లు ఏం చేశాడట? అబద్ధం చెప్పాడు కదండి. యేసు ప్రభువుని నేను ఎరుగను అని అబద్ధం చెప్పడానికి గల ప్రధానమైన కారణము ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడన్న విశ్వాసం అప్పటికి ఇంకా పేతురులో లేదు కాబట్టి అబద్ధం చెప్పాడు. తర్వాత ఏం జరగబోతుందో అతనికి తెలియదు కాబట్టి అబద్ధం చెప్పాడు. కానీ పేతురు అబద్ధం చెప్పినప్పటికీ యేసు ప్రభువుని క్షమించి మళ్ళా ఆయన పరిచయలో అతన్ని ముందుకు నడిపించాడు. అయితే పునరుత్థానం యందు విశ్వాసం వచ్చిన పేతురు అబద్ధం చెప్పినప్పటికీ తర్వాత పేతురైనా మిగతా అపోస్తలులు అయినా సరే వారు ఏం చేశారట? సాక్షులు అయిపోయారు ఆయన కోసం. ఎందుకు? ఎలాగయ్యారు? అప్పటి వరకు భయంతో ఉన్న శిష్యులు, గెత్సెమనే తోటలో యేసు ప్రభువుని ఒంటరిగా విడిచి పారిపోయిన శిష్యులు ఎలా హతసాక్షులు అయ్యారంటే యేసు ప్రభువుని పునరుత్థానం యందు వారు సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. అదే సమయంలో మరలా యేసు ప్రభువు త్వరలో రాబోతున్నాడని కూడా వారు ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. వారు కన్నులారా చూశారు కదండి. వారు కన్నులారా పునరుత్థానుడైన యేసు ప్రభువుని కన్నులారా చూశారు. వారు ఆయన పునరుత్థాన దేహాన్ని చూశారు. ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో కూడా ఆయన శిష్యులు ఎదుటే ఉన్నారు కాబట్టి ఆయన పునరుత్థాన దేహాన్ని చూశారు, ఆయన ఆరోహణం అయిపోవడాన్ని చూశారు కనుక వారు కన్నులారా చూశారు కనుక వారి హృదయంలో ఏం నిండుకున్నదంట? సంపూర్ణమైన విశ్వాసం. దేని యందు? జన్మ మరణాలయందే కాదు కానీ పునరుత్థానం యందు అలాగే ఆయన 2వ రాకడ యందు కూడా సంపూర్ణమైన విశ్వాసం వారి హృదయంలో బలపడింది కాబట్టి వారు అంత గొప్ప పరిచయలో వాడబడి దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోయారు. అయితే ఈరోజు కొంతమంది అనొచ్చు, మరి శిష్యులు అయితే చూశారు కదండి. శిష్యులు అయితే యేసు ప్రభువుని పునరుత్థాన దేహాన్ని వారు చూశారు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఆయన వారిని ఆశీర్వదించే పరలోకానికి ఆరోహణం అయ్యారు కాబట్టి వారి హృదయంలో విశ్వాసం సంపూర్ణంగా ఉంటది. కానీ మనమైతే ఈరోజు ఏమి చూడలేదు కదా, ఆయన పునరుత్థాన దేహాన్ని ప్రత్యక్షంగా మనము చూడలేదు కదా. మరి మన హృదయంలో అట్టి విశ్వాసం ఎలా వస్తుందంటే ఈరోజు ఆదిమ సంఘ విశ్వాసులు ఎవరు కూడా యేసు ప్రభువుని పునరుత్థాన దేహాన్ని చూడనే లేదు. ఆదిమ సంఘ విశ్వాసులు ఎవరు కూడా యేసు ప్రభువుని పునరుత్థానాన్ని చూడలేదు. ఆయన ఆరోహణమే పరలోకానికి వెళ్ళడాన్ని కూడా వారు చూడలేదు. అయినప్పటికీ వారు ఎంతగా విశ్వాసం ఉంచారంటే కేవలం అపోస్తలుల బోధ విని ఆదిమ సంఘ విశ్వాసుల హృదయంలో ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే అపోస్తలుల బోధ విని వారి హృదయంలో విశ్వసించారు. ఏమని విశ్వసించారు? యేసు ప్రభువు మన కోసం ఈ లోకంలో పుట్టారు, ఆయన మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు, మన కోసం తిరిగి రాబోతున్నాడని కేవలం అపోస్తలుల బోధ మాత్రమే విని వారు విశ్వసించారు. ఎంతగా విశ్వసించారంటే తమ జీవితాన్ని సమర్పించేంతగా హతసాక్షులుగా మారేంతగా. మన హతసాక్షులు అంటే శిష్యులు మాత్రమే అనుకుంటాం కదండి. హతసాక్షులు అంటే 11 మంది శిష్యులే మన గుర్తొస్తారు, లేకపోతే అపోస్తలుల పౌలు గారు. కానీ ఎంతో మంది ఆదిమ సంఘ విశ్వాసుల్లో దేవుడితో హతసాక్షులుగా మారిన వారు ఉన్నారు. అంతకుముందు బుధవారం జ్ఞాపకం చేసిన రీతిగా కొలస్సీ సంఘాన్ని స్థాపించిన ఎపఫ్రా కూడా ఆయన కూడా మాట్లాడారు. ఆయన కూడా హతసాక్షి, దేవుడితో హతసాక్షిగా మరణించాడు ఎపఫ్రా. అలా ఆదిమ సంఘ విశ్వాసులు ఎంతో మంది హతసాక్షులుగా అయ్యారు. యేసు ప్రభువుని పునరుత్థానాన్ని కళ్ళారా చూడలేదు, ఆయన ఆరోహణం పరలోకానికి ఎక్కిపోవడానికి కళ్ళారా చూడలేదు. కానీ ఎంత విశ్వాసం ఉంచారంటే ఆయన కొరకు జీవితాన్ని త్యాగం చేసేంత విశ్వాసం ఉంచారు. మరి వారంత విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఈరోజు మన హృదయాల్లో అట్టి విశ్వాసం ఖచ్చితంగా మనం నిలపగలం. కానీ ఈరోజు విశ్వాసుల హృదయాల్లో విశ్వాసం అని చెప్పుకుంటున్నామని ఏమి లేదంటే విశ్వాసుల హృదయంలో విశ్వాసము లేదు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు అసలు భూమి మీద విశ్వాసం కనుగొంటాడా? ఏం కనుగొంటాడని అడుగుతారు యేసు ప్రభువు. విశ్వాసము విశ్వాసులు కనుగొంటాడా అంటే, ఎందుకంటే ఈరోజు మనం అందరూ విశ్వాసం లేకపోయినా విశ్వాసం అని చెప్పుకుంటాం కదండి. మీరు ఎవరంటే మేము విశ్వాసం అంటాం, కానీ మన హృదయాల్లో ఏమి లేదు, విశ్వాసం లేదు. అందుకని యేసు ప్రభువు ఏమంటారు? విశ్వాసం కనుగొంటానా నేను భూమి మీదకి వచ్చినప్పుడు అని అడుగుతున్నాడు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తున్నాడు. అవిశ్వాసులు ఏమాత్రం కూడా మీరు ఉండకూడదు. విశ్వాసులుగా ఉండండి. సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటేనే యెహోలోకంలో నిర్భరమైన హృదయం కలిగి జటిలమైన సమస్యని మనం ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం. ఆదిమ సంఘ విశ్వాసుల వలె మనం కూడా మన హృదయంలో సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఎదుటి వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి మనం వింటా ఉంటే మన విశ్వాసం ఏమవుతుంది? పెంపొందించబడుతుంది. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఒకవేళ ఎటువంటి సందేహమైన ఈరోజు ఎవరి హృదయంలో ఉన్నట్లయితే నిజంగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడా, నన్ను అంత్య దినాలు తిరిగి లేపుతాడా అన్న అవిశ్వాసం కనుక సందేహం ఒక 1% అయినా ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం తీసివేసుకొని సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే యేసు ప్రభువు 3వ దినమున తిరిగి లేచి ఆయన లోకాన్ని జయించాడు. అపవాది శక్తుల్ని, అంధకార శక్తుల్ని అణచివేశాడు. అంత్య దినమున నన్ను కూడా ఆయన తిరిగి లేపుతాడు అన్న అపారమైన విశ్వాసంతో మన యెహోలోకంలో ముందుకు సాగిపోవాలి. అప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా అండి? సమాధానము. యేసు ప్రభువు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని శిష్యులతో ప్రకటించారు కదా. ఎలా వస్తుంది ఈరోజు మన హృదయంలో సమాధానం అంటే యేసు ప్రభువు పునరుత్థాన శక్తి ద్వారా మన హృదయంలో సమాధానము ఏర్పడుతుంది. యెహోలోకంలో ఎన్ని వెతికినా ఆ సమాధానం మన హృదయంలో సంపాదించుకోలేదు కదండి. చాలాసార్లు శాంతి సమాధానం కోసం ఎక్కడెక్కడికో మనం పరిగెత్తుంటాం, కానీ శాంతి సమాధానం ఎక్కడ దొరకదు. అది దొరికే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరము. అలాగే దేవుని ఆజ్ఞలు మనం పాటించి ఆయనకు మనలో చోటించినప్పుడు మాత్రమే ఆ సమాధానం మనం పొందుకోగలం. ఈరోజు పునరుత్థాన శక్తి అంటూ మనం విశ్వాసం నుంచి సమాధానాన్ని పొందుకున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఎంతవరకు విశ్వాసం ఉంది? ఈరోజు మార్త యొక్క విశ్వాసాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతాను కదండి. మార్త మరి ఇద్దరు కూడా సహోదరులు కదా. మార్త మరి సహోదరుడు లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువుకి ఉండే వార్త యేసు ప్రభువు అయితే లాజరు మరణించిన తర్వాత 4 రోజులకి వెళ్ళటం జరిగింది. అయితే యేసు ప్రభువు వస్తున్నాడు, బోధకుడు వస్తున్నాడన్న వార్త మార్త చెవిని పడగానే మార్త వెళ్ళి యేసు ప్రభువుని ఎదుర్కొంటుంది. బోధకుడా అని చెప్పి ప్రేమతో యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి తన హృదయపడి బాధను అంతా కూడా ఆయన దగ్గర వెళ్ళబుచ్చుకుంటుంది మార్త. అప్పుడు యేసు ప్రభువు ఏమంటారు మార్తతో? నీ సహోదరుడు మరలా లేచును అని యేసు ప్రభువు చెప్తారు. అయితే మార్త ఒక అద్భుతమైన మాట అక్కడ మాట్లాడవలసి చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదునని ఇక్కడ మనం చూస్తే నీ సహోదరుడు మరలా లేచును అని యేసు ప్రభువు చెప్తే మార్త ఎక్కడికి వెళ్ళిపోయిందట? పునరుత్థానం గురించి మాట్లాడిన అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును అంటే ఈ మాట జాగ్రత్తగా చేస్తే పునరుత్థానమందు లేచునని నేను విశ్వసిస్తున్నాను అనట్లేదు. అంతకంటే గొప్ప మాట అక్కడ వాడింది ఏంటంటే పునరుత్థానమందు నా సహోదరుడు లేచునని నేను ఎరుగుదును. హల్లెలూయా అంటే విశ్వాసానికి మించిన మాట అక్కడ ఉపయోగించింది. అంటే విశ్వాసిస్తున్నాను అంటే అక్కడ మనము ఎంత విశ్వాసం అనుకోదో చెప్పలేము, కానీ ఆమె ఖచ్చితమైన అక్కడ మాట అక్కడ వాడుతుంది. ఏమనంటే నేను ఎరుగుదును అంటే ఖచ్చితంగా తన సహోదరుడి పునరుత్థానాన్ని చూస్తున్నట్టుగా మార్త అక్కడ యేసు ప్రభువుకి జవాబిచ్చింది కదండి. మరలా తన సహోదరుడు అంత్య దినాన్ని తిరిగి లేవటము తన కన్నులను చూస్తున్నట్టు యేసు ప్రభువుకి ఆమె జవాబిచ్చింది. అందుకనే హెబ్రీయుల గ్రంథకర్త ఏమంటాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. అంటే నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటే ఇక్కడ పునరుత్థానం యొక్క నిజ స్వరూపాన్ని చూస్తున్నట్టుగా మార్త అక్కడ మాట్లాడుతుంది. ఏం చూస్తుందండి? నిజ స్వరూపాన్ని చూస్తున్నాను. ఏదో చిన్న విశ్వాసంతో అక్కడ మాట యేసు ప్రభువుతో చెప్పలేదు, కానీ పునరుత్థానం యొక్క నిజ స్వరూపాన్ని చూస్తూ యేసు ప్రభువుతో అక్కడ మాట మాట్లాడుతుంది. వాస్తవానికి మార్తని మనం కొన్నిసార్లు ఏమంటా ఉంటామంటే మరీ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంది మార్త వంటగదిలో ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంది అని మాట్లాడుకుంటాం. అయితే వాస్తవానికి మార్త యొక్క విశ్వాసం గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తే మరి అక్కడ యేసు ప్రభువు పాదాల వల్ల మార్త నిజంగా అక్కడ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుని తన వంతుగా సంతోషపరచాలని మార్త యొక్క తాపత్రయం. అయితే మార్త యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుకోగలిగితే ఈరోజు మార్తకి ఈ లేఖనాల యందు అవగాహన ఉంది అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి.
ఎందుకంటే సద్దూకైన వారు ఏం చెప్పేవారంట? పునరుత్థానం లేదని చెప్పేవారు. పరిసయ్యులు పునరుత్థానం ఉందని విశ్వసించేవారు పరిసయ్యులు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు తన పునరుత్థానం గురించి శిష్యుల వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర జ్ఞాపకం చేయలేదు కదండి. ఆయన మరణిస్తాడని తిరిగి లేస్తాడని ఎవరి దగ్గర మాత్రమే చెప్పారు. రహస్యంగా శిష్యులకు ఆయన ఉన్నప్పుడు శిష్యులకు మాత్రమే చెప్పారు. శిష్యులు కూడా ఆ విషయాన్ని గ్రహించలేదు. మరి ఎవరికి కూడా ఆయన మరణించి తిరిగి లేస్తాడన్న విషయము ఆయన ఎవరికి కూడా చెప్పలేదు. బోధలు మాత్రమే చేశారు కానీ ఆయన మరణాన్ని గురించిన వార్త యేసు ప్రభువు ఎవరికి చెప్పలేదు. కానీ మరి ఇక్కడ ఏమంటుందంటే అంత్య దినమ పునరుత్థానం లేస్తాడని ఎరుగుదును ప్రభు అన్న మాట ఆమె ఎలా ఉంటుందంటే లేఖనాన్ని నమ్మింది. ఆమె లేఖనాల్ని నమ్మి విశ్వాసం వచ్చింది. లేఖనాల యొక్క పూర్తి అవగాహన ఆమెకు ఉంది. పాత నిబంధన గ్రంథకర్తల ప్రవక్తలు మనకి పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసి ఒకసారి మాటలు చదువు. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. బ్రతుకుదురు సజీవములగును వారలారా, మట్టిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి. ప్రకాశమానమైన మంచు ప్రేతలను సజీవులుగా చేయను. నా జనమ చాలండి. దానియేలు గ్రంథం కూడా 12వ అధ్యాయం ఒకసారి చదవడం. దానియేలు ప్రవక్త రాసిన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం. సమాధిలో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. యెషయా ప్రవక్త అలాగే మన దానియేలు ప్రవక్త గారి జ్ఞాపకం చేసిన మాటలు పునరుత్థానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం ద్వారా వారు పునరుత్థానం గురించి ముందే జ్ఞాపకం చేశారు కదండి. యెషయా అలాగే దానియేలు మనకి 16వ కీర్తనలో చేసి దావీదు కూడా పునరుత్థానం గురించి అక్కడ మాట్లాడతారు. ఆ రీతిగా భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించడం ద్వారా పునరుత్థానం గురించి ముందుగానే వారు ప్రవచించారు. అయితే లేఖనాల యందు అవగాహన ఇప్పుడు కలిగింది ఎవరికంటే మార్పుది కదండి. లేఖనాల యందు సంపూర్ణమైన అవగాహన ఉండడానికి లేఖనాల యందు అవగాహన మాత్రమే కాదు కానీ లేఖనాల యందు సంపూర్ణంగా ఆమె విశ్వాసం వచ్చింది. ఎటువంటి విశ్వాసం అంటే నిజ స్వరూపాన్ని చూసేంత విశ్వాసం కదా. ఈరోజు మనందరిలో కూడా యేసు ప్రభువు తిరిగి లేచాడు, నన్ను కూడా లేపుతాడనే విశ్వాసం ఉండొచ్చేమో, కానీ మార్తలో ఉన్న విశ్వాసం ఈరోజు మనలో ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. మన యేసు ప్రభువుతోనే ఆమె అన్నమాట, నేను ఎరుగుదును ప్రభువా అని. ఆమె అందరి ఎంత యేసు ప్రభువు ఎంత సంతోషించి ఉంటారు కదని ఆమెలో విశ్వాసాన్ని చూసి. అంటే నిజ స్వరూపాన్ని చూసేంత విశ్వాసము మార్తలో ఉంది. ఈరోజు మనలో ఉందా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపాన్ని చూసే విశ్వాసం, అదృశ్యమైన ఉన్న వరకు రుజువైన విశ్వాసము, అటువంటి విశ్వాసం, అటువంటి సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసం మన హృదయాలలో ఉందా? అటువంటి విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనము కింద పడిపోయే అవకాశం ఉంది. కానీ సంపూర్ణమైన విశ్వాసము మనల్ని ఖచ్చితంగా ఎక్కడికి చేరుస్తుంది? గమ్యానికి చేరుస్తుంది. ఖచ్చితమైన పాదాల వద్దకు చేరుస్తుంది మన సంపూర్ణ విశ్వాసం. మార్తవలే అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంత విశ్వాసం అంటే నిజ స్వరూపాన్ని చూసేంత విశ్వాసం ఆమెలో ఉంది. కాబట్టి సహోదరుడు మరణించిన దుఃఖంలో ఉన్నప్పటికీ బోధకుడు వస్తున్న వార్త వినగానే ఎక్కడికి వెళ్ళిందంట? అక్కడ అందరిని విడిచిపెట్టి మరియని విడిచిపెట్టి యేసు ప్రభువుని పరిగెత్తుకొని వెళ్ళిందంట. ఎందుకంటే యేసు ప్రభువుని ఆమె సంపూర్ణంగా విశ్వాసం వచ్చింది. ఆయనే ప్రభువని, ఆయనే మెస్సియా అని విశ్వాసం వచ్చింది. కాబట్టి ఒక పక్క సహోదరుడు చనిపోయిన బాధలో ఆమె ఉన్నప్పటికీ మెస్సియా వస్తున్న వార్త వినగానే మెస్సియాని ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిందంట మార్త. అక్కడ ఇంకా గొప్ప మాట్లాడుతూ, వాడు కూడా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించకుండా ఉండేవాడని చెప్తూ మరలా ఒక చక్కటి మాట అంటుంది. ఏమాటది? ఆయనను ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినను ఆయన అది నీకు అనుగ్రహించును. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసంతో ఉన్న మాటలు అక్కడ మాట్లాడితే ఎంత గొప్ప విశ్వాసం అని. ఆయనను నీవు ఎప్పుడైనా దేవుని ఏమి అడిగినా అది ఆయన దయచేస్తారని నేను విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పి మార్తలో ఉన్న విశ్వాసం ఈరోజు మనలో ఉంటే మన హృదయంలో ఎంతేని సంతోషం కలుగుతుంది. అందుకనే హృదయంలో అంత దుఃఖం ఉన్నప్పటికీ యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి రాగలిగింది. ఎందుకంటే పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణ మార్త హృదయంలో సంపూర్ణంగా
ఏ నిరీక్షణ అంట? పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణ ఉంది మార్త హృదయంలో. అందుకనే యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళగలిగింది. సహోదరుడు మరణించిన మరి అక్కడే ఉంది కదండి. మనము మరి ఉత్తమమైనది ఏర్పరుచుకొని మరి యేసు ప్రభువుని పాదాల వద్ద ఉంటాం మాత్రం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే సహోదరుడు మరణిస్తున్న సమయంలో మరియా మార్తలు ఇద్దరు దుఃఖిస్తున్నారు. అని యేసు ప్రభువుని వార్త విని బోధనలు వస్తున్న వార్త విని ఎవరంటే పరిగెత్తారు? మార్త పరిగెత్తుకొని వెళ్ళిందంట. ఎందుకంటే ఎంత అపారమైన విశ్వాసము ఆమె యేసు ప్రభువు యందు ఉంది. ఆయన పునరుత్థానుడు అక్కముందు ఏం విశ్వసించినప్పుడు ఇంకా యేసు ప్రభువు పునరుత్థానుడు కాక ఆయన మరణించలేదు. కానీ ఆయన మరణించక ముందే పునరుత్థానం మీద విశ్వాసం ఉంచిన స్త్రీ మార్త. అంత్య దినమున పునరుత్థాన నా సహోదరుడు వేస్తాడని నేను ఎరుగుదును ప్రభువా అని అంటాము. ఎరుగుదునని ఎంతమంది చెప్పగలమండి? ఈ రోజు మన ప్రియులు ఎంతో మంది మరణించిన వారి కొరకు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాం. ఎంతమంది ఈరోజు మార్త అన్నమాట చెప్పగలం ఖచ్చితంగా మన ప్రియులు అంత్య దినమున తిరిగి లేస్తారు అంటే అందరూ లేవగాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు మృదులైన వారు మాత్రమే వీళ్ళు పునరుత్థానానికి వెళ్తారు. మిగతా వారు అందరూ కూడా లేచి ఎక్కడికి వెళ్తారు? తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారు. ఈరోజు దేవుని యందు విశ్వాసం వచ్చి మరణించిన మన ప్రియులు అంత్య దినాన్ని తిరిగి లేస్తారని నేను ఎరుగుదును అని ఎంతమందిని చెప్పగలం? మార్తవారి అట్టి విశ్వాసం మనలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటుంది. ఎందుకంటే అంత్య దినాలకు వచ్చేసరికి విశ్వాసం చల్లారిపోతుంది మనుషుల హృదయాలు. ఎందుకంటే జరుగుతున్న భయానకమైన సంఘటనలు కావచ్చు, మార్పు చేసుకుంటున్న పరిస్థితులు కావచ్చు, మన హృదయంలో విశ్వాసం ఆవిరైపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు విశ్వాసం ఏమాత్రం కూడా చల్లారిపోవడం, అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందంట. విశ్వాసం అసలే యేసు ప్రభువు అన్నట్టుగా విశ్వాసం కనుగొంటాను. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన జాగ్రత్త పడాలి ఈరోజు కదండి. మన హృదయంలో ఒకవేళ విశ్వాసం ఆవిరైపోతుందేమో, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. మార్తవలే యేసు ప్రభువు ఆయన పునరుత్థాన శక్తి యందు మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు త్వరలో రాబోతున్నాడని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి నా జీవితాన్ని నేను జీవిస్తాను, పాపకు జీవితంలో ఉండిపోతానని బహుశా చాలా మంది అనుకోవచ్చు. కానీ హఠాత్తుగా ఏం చెప్తున్నాడు దేవుడు? కంప్లైంట్ టీం అంటాడు కదండి, నేను దొంగ వలే వస్తాను ఖచ్చితంగా. అందుకే మెలకుగా ఉండండి. పేతురు భక్తులు జ్ఞాపకం చేసిన ఎలా వస్తాడంటే ప్రభువు దినం దొంగ వలే వచ్చుచున్నది. పంచభూతములు వికృతమైన బ్యాండ్లతో లయమైపోతాయంట. భూమి కృత్యాలన్నీ కాలిపోతాయంట. ఎంత భయంకరమైన ఆ మహాదినం మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏమి కూడా చేయలేదు. అయ్యో నేను విశ్వసిస్తే బాగుండేది కదా అని అప్పుడు అనుకున్నా సరే మనకి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రోజు అవిశ్వాసులుగా మనం ఉన్నట్లయితే విశ్వాసులుగా మనము మారాలి. తోమ వెంటనే తన అవిశ్వాసాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువుని చూసిన వెంటనే తన అవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి నా ప్రభువా నా దేవా అని తన విశ్వాసాన్ని చాటుకున్నాడు అపోస్తలుడైన తోమ. ఈరోజు మన విశ్వాసం ఎక్కడ అని యేసు ప్రభువు అడుగుతున్నారేమో. శిష్యులు నాడు అడిగే మీ విశ్వాసం ఎక్కడ? ధోరణిలో వారి విశ్వాసం ఆవిరైపోయిన సమయంలో ధోరణి ఏమైపోయిందంటే శిష్యుల విశ్వాసము ఆవిరైపోయింది, డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయింది కదండి. ఎందుకంటే వారు ఉన్న పరిస్థితి అలాంటి ప్రాణాపాయం పొంచి ఉండేసరికి వారి విశ్వాసం దిగజారిపోయినప్పుడు యేసు ప్రభువు మీ విశ్వాసము ఎక్కడ? ఈరోజు పరిస్థితులు తల్లడిల్లు అయిపోయినప్పుడు, తల్లక్రిందులు అయిపోయినప్పుడు మన విశ్వాసం క్రిందకు దిగజారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ విశ్వాసము ఎక్కడ? విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఖచ్చితంగా మనం. ఆయన రాకడ వరకు, ఆయన రాకడ పర్యంతము మన హృదయంలో సంపూర్ణమైన విశ్వాసంతో ఖచ్చితంగా మనము ముందుకు వెళ్ళవలసిందే. ఆ విశ్వాసం ఉంటేనే ఖచ్చితంగా మన గమ్యానికి చేరగలుగుతాం. మార్తనే మనం మాదిరిగా తీసుకోవాలి కదండి. సహోదరుడు బ్రతుకున్నప్పుడు ఆమె ఆ మాట అనలేదు, కానీ మరణించిన పర్యంతం తిరిగి లేపబడక ముందే కదా యేసు ప్రభువు తిరిగి లేపలేదు. మరణించిన తర్వాత తిరిగి లేపబడక ముందే నేను ఎరుగుదునని పునరుత్థానం గురించి మాట్లాడతాము. అట్టి విశ్వాసము మనందరి హృదయాల్లో ఈరోజు ఉండాలి. అది మనకి సమాధానం కలుగజేసిన సమాధానంగా మనకి ఏమొస్తుందంటే మన హృదయాల్లో సంతోషం వస్తుందండి. అందుకనే ఆదిమ సంఘ విశ్వాసం గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథంలో వారు ఎంతగానో సంతోషిస్తున్నట్టు మనం చాలా లేఖన భాగంలో చదువుతాం కదా. మన లూకాసు రాసిన అపోస్తలుల కార్యంలో ఆదిమ సంఘ విశ్వాసుల హృదయంలో ఏముందంటే కేవలం సంతోషము, ఆనందం. మనం చాలా మాటలు చదివితే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46-47 వచనాలు ఒకసారి చదవటమా? అపోస్తలుల కార్యాల గ్రంథం ఏక మనస్కులై
తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ పుచ్చుకొనుచుండ్రి. ఏముందంటే ఆదిమ సంఘ విశ్వాసుల హృదయంలో ఆనందం వచ్చిందంట. వారికి ఆనందం ఎందుకు వచ్చిందంటే వారు అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచి వారు యేసు ప్రభువారి జనన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచారు. అదే రీతిగా త్వరలో యేసు ప్రభువు రాబోతున్నాడని కూడా వారు సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. కాబట్టి దాని ద్వారా వారి హృదయంలో ఏం కలిగిందంట? సంపూర్ణమైన ఆనందము, సంతోషము ఆదిమ సంఘ విశ్వాసుల హృదయాల్లో ఉన్నట్టు. ఇక్కడ మనం చూస్తే ప్రతి దినము తప్పక కూడుకొనుచు అన్న మాట కూడా మనము చదువుకున్నాం కదండి. ఏం చేస్తున్నారంటే వారు ప్రతి దినము వారు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే అన్న మాట ఇక్కడ సువార్తికుడు సువార్తికుడు జ్ఞాపకం చేశారు. దేవాలయంలో ప్రతి దినము తప్పక కూడుకున్నారంట ఆ సమయంలో వారు. అంటే ఎందుకు తప్పక దేవాలయంలో వారు కూడుకున్నారంటే, ఈరోజు మన పిల్లల్ని ప్రతిదినం కూడా ఏం చేస్తాము? స్కూల్కి పంపడానికి మనం ఆలోచన చేస్తాం కదండి. వారు వెళ్ళకూడదు, మానేయాలని చెప్పి వారు ఎన్ని ప్లాన్లు వేసినా తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారు? ఖచ్చితంగా వారిని గర్భించో ఏదో ఒకటి చేసి స్కూల్కి కాలేజెస్కి పంపించాలని తల్లిదండ్రులు ఆశపడతారు. ఎందుకనంటే ఒక్కరోజు మానేసినా ఒకవేళ ఏమైనా మిస్ అయిపోతారేమో, ఏమైనా లెసన్స్ వాళ్ళు మిస్ అయిపోతారేమో అని చెప్పి ప్రతిదినం స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. అయితే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా దేని కొరకంటే ఒకనొక రోజు వారు ఉద్యోగాలు సంపాదించి వారి కాళ్ళ మీద వారు నిలబడటం కోసం కదండి. ఇప్పుడు స్కూల్స్కి పంపిన, కాలేజెస్కి పంపిన ప్రతిదినము తప్పక తల్లిదండ్రులు ఎందుకు పంపుతున్నారంటే ఒకనొక రోజు వారి కాళ్ళ మీద వారు నిలబడి మంచిగా సెటిల్ అవ్వాలనే తల్లిదండ్రుల యొక్క ఆలోచన. అదే రీతిగా దేవాలయంలో తప్పక కూడుకుంటూ అంటే ఎందుకు ఆదిమ సంఘ విశ్వాసులు తప్పక కూడుకున్నారంటే ఖచ్చితంగా ఆయన రెండో రాకడ ఉంది. త్వరలో యేసు ప్రభు మన కొరకు రాబోతున్నాడు కనుక దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారిని వారి దేవుని రాజ్యానికి పాత్రలుగా మార్చుకోవడం కోసము వారిని వారే సిద్ధపరుచుకున్నారంట ఆదిమ సంఘ విశ్వాసం. ఆత్మీయంగా ఏమవుతారు? ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలాగైతే నేర్చుకుంటారో తప్పక దేవాలయంలో వారు కూడుకుంటూ ఆత్మీయంగా విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందొచ్చు. దేవుని రాజ్యానికి వారసులుగా అవడం కోసం, దేవుని రాజ్యానికి పాత్రులుగా మారడం కోసము తమ సిద్ధపరచుకోవడానికి వారు ఇష్టపడ్డారంట. అందుకనే దేవాలయంలో వారు ఏం చేశారంట? తప్పక కూడుకున్నారంట. అంటే ఈరోజు మనమే దేవుని రాజ్యానికి పాత్రులుగా మనము సిద్ధపరచుకోవాలి. ఈరోజు దేవుని రాజ్యం కొరకు మనల్ని పిలిచాడు ఆయన. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఈ రోజు మనమే చేయాలి? మనవంతుగా ఆత్మీయంగా విశ్వాసంగా దినదినం కూడా అభివృద్ధి పొందడానికి మనమే సిద్ధపరచుకోవాలి. దేవుని రాజ్య వారసులుగా మనం మారగలగడానికి మనమే సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిమ సంఘ విశ్వాసులు ఎలా వారిని వారు అడిగిగా సిద్ధపరచుకున్నారంటే దేవుని రాజ్యం యొక్క నిజ స్వరూపాన్ని వారు చూడగలిగారు కదండి. దేవుని రాజ్యాన్ని వారు కన్నులాగా చూడగలిగారు. ఆ నిజ స్వరూపాన్ని వారు చూశారు. కాబట్టి దేవుని రాజ్యంలో ఒకనొక రోజు మనం అందరం కూడా జీవించాలి కనుక ఇహలోకంలో మనమే సిద్ధపరచుకోవాలి అని వారు ఇష్టపడ్డారు. ఆ నిజ స్వరూపాన్ని ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజు వారైతే ఆలయంలో తప్పక కూడుకునేవారంట ప్రతిదీ. ఈ రోజు మనం మధ్యలో కొన్ని రోజులు ఆలయంలోనికి రావడానికి కూడా చాలా మందికి అసలు ఏమాత్రం కూడా కుదరదు. దానికి తగిన కారణం ఏంటంటే చాలా మంది ఏమి నమ్మట్లేదంటే అసలు పరలోక రాజ్యము ఉందా లేదా అని చాలా మంది ఈరోజు సందేహం ఉంది. పరలోక రాజ్యాన్ని మనం ఎప్పుడు చూడలేదు కదా, పరలోక రాజ్యం నిజంగా ఉందా అన్న సందేహం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈరోజు ఆలయానికి చాలా మంది రాలేకపోతుంది కదండి. నిజంగా పరలోక రాజ్యం ఉంది అని నమ్మితే మనం ఏమైపోతామంటే ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని నేను పొందుకోవాలి. ఆ తండ్రి అనేక నివాసములు కలవని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఒక నివాసాన్ని నేను కూడా సొంతము చేసుకోవాలని చెప్పి ఆలయానికి రావడానికి మనం ఇష్టపడతాం. కానీ చాలా మంది ఈరోజు ఆలయం మానేసిన చిన్న కారణాలు కదండి. చాలా మంది చాలా కారణాలు వెతుక్కుంటూ పరిశుద్ధ ఈరోజు ఆదివారం కూడా ఆదివారం సైతము ఆలయానికి రావట్లేనంత ధైర్యం ఎందుకు చేస్తున్నారంటే పరలోక రాజ్యం ఉందో లేదో మనకి తెలియదు కదా. కానీ నిజంగా ఆ పరలోక రాజ్యం ఉందో లేదో తెలియదు. కానీ ఈరోజు మానేస్తే రేపు ఆయన రాకడ సమయంలో అంత్య దినమున ఆ పరలోక రాజ్యం చూసే భాగ్యము మనెవరికి కూడా ఉండదు. ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే, ఆ నిత్య స్వాస్థ్యంలో ఆనందించాలంటే
ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూడుకోవడం చాలా చాలా అవసరం. మరి ఎందుకు తప్పక కూడుకున్నారంటే ఆత్మీయంగా వారు సిద్ధపరచుకోవడం కోసం, దేవుని రాజ్యానికి పాత్రలుగా మార్చుకోవడం కోసము వారు కూడుకున్నారు. మరి ఈరోజు మనం ఎందుకు ఆలయానికి రాలేకపోతున్నామంటే నాకు విశ్వాసం ఉందండి, పరలోక రాజ్యం ఉందన్న విశ్వాసం అంటాం, కానీ నిజానికి విశ్వాసం లేదు చాలా మంది. అందుకని ఆలయానికి రాలేకపోతున్నాను. నిజంగా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఈరోజు మనం ఆలయానికి వస్తాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను జన్మించానని, నేను మరణించానని ఎంతవరకు అయితే నమ్ముతున్నారో, నేను లేచానని, నేను త్వరలో వస్తానని కూడా మీరు అదే రీతిగా నమ్మండి. అందుకని అపోస్తల కార్యాల గ్రంథంలో లూకా సువార్త అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తూ 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాం. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన మళ్ళా తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దూతల ద్వారా దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని శిష్యులకి, అలాగే నేటి తరం క్రైస్తవులైన మనందరికీ కూడా అనుగ్రహించాడు కదా. ఏ రీతిగా పరలోకములకు వెళ్ళాడో అదే రీతిగా మరలా ఆయన రాబోతున్నాడు. గలిలయ మనుష్యులారా, మీరు వెళ్ళి ఆయన చెప్పిన పని మీరు జరిగించండి అని చెప్పి ఆ దూతలు వారికి హెచ్చరిక జారీ చేశారు కదండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన ఖచ్చితంగా త్వరలో రావటం అనేది సత్యమే, ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనేంత విశ్వాసము మన హృదయాల్లో, అట్టి పునరుత్థాన శక్తి అంత విశ్వాసం ఉందండి, మార్తే అంతటి విశ్వాసము మన హృదయాల్లో ఉందా? ఈరోజు ప్రవక్తలు కూడా ఎంతో మంది ప్రవచించారు, లేఖనాల్లో కూడా మనం చక్కగా ఆధారాలు చదువుకున్నాం. కానీ పునరుత్థానం మీద విశ్వాసం లేకపోతే మనం ఎంత మాత్రం కూడా అస్థి దినమున లేకపోయినా ఆయన వద్దకైతే మనం వెళ్ళలేం. మనందరూ ఎక్కడికి వెళ్ళిపోతామంట? తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోవలసిందే. ఖచ్చితంగా మనకి ఇక్కడ సమయం ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు ఆ విశ్వాసాన్ని పొందుకోవడానికి మనము ఇష్టపడాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే మన హృదయాలకు వస్తుందో, ఆదిమ సంఘ విశ్వాసుల హృదయాలు ఏం కలిగిందంట? ఆనందము, సంతోషము, సమాధానం. అదే రీతిగా శిష్యుల హృదయంలో కూడా అదే ఆనందాన్ని చూస్తాం. లూకా సువార్తలో యేసుప్రభువు ఆరోహణమవుతున్న సమయంలో 24వ అధ్యాయం 52వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. 24వ అధ్యాయం 52వ వచనం. వారైతే నమస్కారం చేసి తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఏంటంటే మరి ఆయనకి నమస్కారం చేసి ఎలా వెళ్ళారని తెలుసుకున్నకు మహా ఆనందముతో. గెత్సెమనే తోటలో ఎంత దుఃఖం వారి హృదయాల్లో ఉందో అంతకు రెట్టింపు సంతోషం కూడా మనం చెప్పలేం. ఆ దుఃఖానికి అసలు ఈ సంతోషానికి మనం ఏ మాత్రం కూడా పోల్చలేం. అంతటి మహా ఆనందంతో శిష్యుల హృదయం అంతా నిండుకొని పోయిందట. ఎలా అంత ఆనందం వచ్చింది? యేసు ప్రభువు పునరుత్థాన శక్తి ద్వారా వారి హృదయంలో సంతోషం, మహా ఆనందం కలిగాడు. ఆయన మరలా త్వరలో రాబోతున్న సంతోషంతో వారి యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవుని స్తోత్రం చేయసాగారు. అంటే శిష్యుల హృదయాల్లోనైనా, ఆదిమ సంఘ విశ్వాసుల హృదయాల్లోనైనా అంతటి సంతోషం, ఆనందం, సమాధానం ఎలా కలిగాయంటే వారికి ఉన్న సంపూర్ణమైన విశ్వాసం ద్వారానే మాత్రమే అది సాధ్యమైంది. మనలో సంపూర్ణ విశ్వాసం లేనప్పుడు మన హృదయాలు అట్టి సంతోషం ఉండదండి. ఖచ్చితంగా అట్టి ఆనందాన్ని మనం పొందుకోలేదు. ఈరోజు మనం చాలాసార్లు ఎప్పుడు చూసినా బాధగా ఉన్నాం అనుకోండి. ఎందుకుంటున్నామంటే అసలు పునరుత్థాన శక్తి అని మనకి ఏం లేదంటే విశ్వాసము లేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించి మరలా చెప్పులు ఆనందించని పౌలు గారు ఎందుకు చెప్పారు? దేని గురించి ఆనందించాలి? మనం ఇహలోకంలో సమస్యలు ఆయనకి కూడా ఉన్నాయి, కానీ ఆయన ఆనందిస్తూ మనకి కూడా అదే సమాచారం చేరవేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనకి పునరుత్థానం ఉంది. అన్నిటికంటే గొప్ప భయం మరణ భయమే. కాబట్టి ఆ మరణ భయాన్ని జయించగలమని నిరీక్షణ మనలో ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా మరణం మనని ఏమీ చేయలేదు కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని పౌలు భక్తులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన సంతోషం, మన ఆనందము మన హృదయాల్లో రావాలంటే, సమాధానం మనం పొందుకోవాలంటే ఆయన జనన మరణ పునరుత్థానాలు, అలాగే ఆయన రెండవ రాకడ యందు మనం విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఎరుగుదును అని మార్పిచ్చిన జవాబు ప్రకారంగా మనం కూడా ఎరిగినట్టుగానే, నిజ స్వరూపాన్ని చూస్తున్నట్టుగానే మన జీవితంలో విశ్వాసం పెంపొందించగలిగితే ఖచ్చితంగా సమాధానము, శాంతి మన హృదయంలోకి వస్తాయి. అందుకనే ప్రకటన గ్రంథకర్త యేసు ప్రభువు అంటారు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా.
యేసుప్రభు సెలవులో వేలాడటము, యేసుప్రభు సెలవులో మరణించడము, రోమా సైనికులు ఆయన క్రూరంగా సిలువ వేయడం మాత్రమే చాలా మంది చూస్తున్నారు. కానీ యేసుప్రభు ప్రకటన గ్రంథకర్తని యోహానుతో జ్ఞాపకం చేస్తున్న మాట, మృతుడనైతిని కానీ అని, ఇదిగో యుగ యుగాలు నేను సజీవుడుగానే ఉంటాను. అదే మనకి నిరీక్షణ కలుగు చేసే మాట కదండి. క్రైస్తవులందరికీ నిరీక్షణ పుట్టించే మాట ఏంటి? ఆయన యుగ యుగాలు సజీవుడుగానే ఉంటాడు. మన కోసం మృతుడే. మృతుడనైతిని కానీ అంటే ఆ మరణాన్ని కూడా యేసుప్రభు మన కోసమే పొందుకున్నారు. అయితే ఇదిగో యుగ యుగముడైన సజీవుడుగానే ఉండబోతున్నాను అని యేసుప్రభు తెలియజేస్తా ఉన్నారు. అంటే ఈరోజు ఆ మాట ఏదో మనం ఖచ్చితంగా నిరీక్షణ ఉంచాలి. క్రైస్తవేతరులు చాలా మంది మృతుడుగానే ఆయన చూస్తున్నారు. ఈరోజు యేసుప్రభుని ఒక మృతుడుగా చూస్తున్నారు. చాలా మంది శిలువ మరణం చెందిన వాడుగా మాత్రమే చూస్తున్నారు. కానీ క్రైస్తవ విశ్వాసమైన మనకి నిరీక్షణ కలుగు చేసే మాట ఏంటంటే, ఆయన యుగ యుగాలు మన కోసము జీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడు. మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన దినదినం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పేతురు యొక్క విశ్వాసం తప్పిపోకుండా యేసుప్రభు అంటారు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లే నీ కొరకు వేడుకుంటుని. ఈరోజు మన విశ్వాసం అప్పటికప్పుడు దిగజారిపై మరలా బూస్టప్ అవుతుందంటే దానికి గల కారణం మనం కాదండి. యేసుప్రభు మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంట? పెంపొందింపజేస్తున్నారు. మన కోసం తండ్రి వద్ద ఆయన విజ్ఞాపనం చేస్తున్నారు. మన విశ్వాసాలు ఉన్నాయని అవిశ్వాసాలుగా మారి ఆయనకు దూరం అయిపోకూడదని మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు పెంపొందింపజేస్తూ ఆయన మార్గం వైపు మనల్ని అడుగులు వేయిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయన మన కొరకు వేడుకుంటున్నారు తండ్రిని. దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. పేతురు దానికి తగినట్టుగా ప్రవర్తించండి, నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచవయ్యా పేతురు అని యేసుప్రభు చెప్పినప్పుడు నిజంగా పేతురు లోబడి యేసుప్రభు పునరుద్ధారణైన తర్వాత ఆయన కొరకు గొప్ప పరిసరుల పేతురు వాడబడ్డాడు. భయాన్ని విడిచాడు, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాడు. విశ్వాసంతో ధైర్యంతో యేసుప్రభు పరిసరులను ముందుకు అడుగులు వేసి చివరికి హతసాక్షిగా అతడు మారిపోయాడు. యేసుప్రభుని సిలువ వేశారు కాబట్టి ఆ రీతిగా నేను సిలువ వేయబడిన అర్హుడుగా నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి ధైర్యంగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు అపోస్తలుల పేతురు. తలక్రిందులుగా ఆయన సిలువలో మరణించాడు అపోస్తలుల పేతురు. అంటే అంతగా అతడు దేవుని మాటకి లోపడ్డాడు. ఈరోజు మన నమ్మిక తప్పిపోకున్నట్లు ఆయన మన కొరకు వేడుకుంటున్నాడు కదా. మరి మనం దానికి తగిన జీవితాలు మనం జీవిస్తున్నామండి. ఈరోజు మనము మృతుడనై మనం అదే యేసుప్రభు అంటారు కదా, జీవిస్తున్న మన పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే అని యేసుప్రభు అనే రీతిగా మన కొరకు ఆయన ఎంతో తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నా ఇంకా మనం మృతులుగానే జీవిస్తే మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ దక్కదు, మనకి ఎటువంటి ఆశీర్వాదం ఉండదు, ఆయన నామానికి కూడా మహిమ కలగదు. కాబట్టి ఈరోజు మన విశ్వాసం పెంపొందించుకోవాలి. మన హృదయంలో సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని మనం కలిగి ఉండి యెహోలోకంలో మనం జీవించాలి. ఆ సమాధానం ద్వారా మనకి యెహోలోకంలో సంతోషము వస్తుంది, పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని కూడా ఖచ్చితంగా మనము పొందుకుంటాం. అటువంటి విశ్వాసంతో మనం అందరం కూడా ఈరోజు ముందుకు సాగిపోవాలి. ఎటువంటి విశ్వాసం అంట? మార్త చూపించిన విశ్వాసము. అంత్యదిన మన పునరుత్థానము నా సహోదరులు లేచినని నేను ఎరుగుదును ప్రభువా అని గుడిల మీద ధైర్యంగా చేతిని వేసుకొని చెప్పిన మార్త ఎంతటి సంపూర్ణ విశ్వాసం ఈరోజు యేసుప్రభు జనన మరణ పునరుత్థానాలు యందు ఆయన రెండు రాకుడి యందు మనం ఉంచగలిగితే అంత్యదినాన కడగోల ప్రోగనే మన అందరూ ఏం చేస్తారంట? మేఘమండల మీద ప్రభువుని ఎదుర్కొంటే మనం అందరూ కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. కనుక ఆ ప్రభుని ముఖారవిందాన్ని మనం చూడాలంటే, ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయాలంటే ఖచ్చితంగా యెహోలోకంలో విశ్వాసంతో జీవించాలి. ఎందుకంటే మనం ఆలోచిస్తే ఆయన ఇప్పుడు శరీరధారిగా వచ్చినట్టు యేసుప్రభు ఉండబోదు కదండి. అందుకనే ప్రకటన గ్రంథకర్తలో నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మనము యేసుప్రభు లాస్ట్ సభ తీసుకున్నప్పుడు ఆయన పస్కా విందు కూర్చున్నప్పుడు యోహాను ఎక్కడ ఉన్నాడంటే యేసుప్రభు రొమ్మున ఆనుకున్నంత క్లోజ్ గా యేసుప్రభుతో మెలిగాడు. యోహాను భక్తులైన యోహాను శిష్యుడైన యోహాను యేసుప్రభు రొమ్మున ఆనుకునేంతగా యేసుప్రభుని ప్రేమించాడు. అతడు కూడా యేసుప్రభుని ప్రేమించాడు. కానీ అదే యేసుప్రభు పునరుద్ధారణ తర్వాత ప్రకటన గ్రంథంలో అతను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు యేసుప్రభు దర్శనం అతను కలిగినప్పుడు అదే యేసుప్రభు నుంచి ఏమైపోయాడు? యోహాను చచ్చిన వాళ్ళ నేను ఆయన పాదం యొక్క పడితే హల్లెలూయా. ఆయన త్వరలో యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు కదండి. యేసుప్రభు రొమ్మున ఆనుకొని యోహానే ఆయన చూసి చచ్చిన వాళ్ళ వల్ల ఆయన పాదం యొక్క పడ్డాడంట. ఆయన ముఖ దర్శనాన్ని చేయాలంటే
ఆ ప్రభువు ముఖారవిందాన్ని మనం చూడాలంటే యెహోలోకములో మనం ఏం చేయాలంట? విశ్వాసంతో. ఎలాంటి విశ్వాసం? సంపూర్ణమైన విశ్వాసంతో. యెహోలోకంలో ఎన్ని జటిలమైన సమస్యలు మనకు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా అణిచివేస్తూ ముందుకు సాగిపోయిన సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఆయన ముఖారవిందాన్ని, ఆయన ముఖదర్శనాన్ని చూసే భాగ్యాన్ని మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయవలసింది అవిశ్వాసులంగా కాక విశ్వాసులంగా ఈ రోజు ఉండడానికి, ఈ రోజు నుంచి మనం కొనసాగడానికి మనము తీర్మానం తీసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా మనం జీవించి ఆయన రాజ్య వారసులుగా మారులాగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాప్రభు అనుగ్రహించునుగాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలను గాక. ఆమె